ఇది ఒక జియోగ్రఫీ కథ. అంటే జియోగ్రఫీ కథ ఏంటి మహేశ్వరం అనేసరికి ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేసిన తర్వాత అందులో నష్టం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అనేసరికి భార్య బిడ్డలతో కలిసి వాళ్ళున్న ప్రాంతం అంటే రాష్ట్రాన్ని విడిచిపెట్టి వేరే రాష్ట్రానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి అనేసరికి పాపం బాగా బ్రతికిన వ్యక్తి తన వైఫ్ తర్వాత ఒక బాబు ఉంటారనమాట. ఒక నది ఒడ్డున కూర్చుంటారు. ఆ నది ఒడ్డున కూర్చొని అలా ఆలోచిస్తుంటాడు. ఆలోచిస్తుండేసరికి తినటానికి ఏమి ఉండదు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేస్తారు అనేసరికి ఆకలి వేస్తుంది కాబట్టి కొంచెం మంచినీళ్ళని తాగుదామని చెప్పేసి నదిలోకి వెళ్ళి నీళ్ళు తాగుతాడు. నీరు బాగా రుచిగా ఉంటుందన్నమాట. మళ్ళీ బయటికి ఆ ముగ్గురు కూడా బాబు తర్వాత ఆయన ధర్మపత్ని అతను అలా నది ఒడ్డు నుంచి మళ్ళీ పైకి వస్తారు. వచ్చిన తర్వాత ఈలోపు ఒక పెద్ద ఆయన వెళ్తుంటారు ఆ నది పక్క నుంచి. నమస్కారం అండి అంటాడు ఈయన. నమస్కారం బాబు అంటారు. ఈ నది నీరు చాలా రుచిగా ఉన్నాయి కదా, ఇంతకీ ఈ నది పేరు ఏం పేరు అని అడుగుతారు. ఈ నది పేరు శబర్మతి అని చెప్తారు. శబర్మతి. ఓహో శబర్మతి అని చెప్పేసి ఆనందపడతాడు. మీకు ఈ నది పేరు తెలియదు అంటే మీరు పై ఊరు నుంచి వచ్చారని అంటారు. అప్పుడు ఈయన చెప్తాడు అవునండి అంటారు. ఆహా అయితే ఇంతకీ ఇది ఏ ఊరు అని అడుగుతాడు మళ్ళీ అతనే, ఏ నదిలో నీళ్ళు తాగిన వ్యక్తే. ఆ పెద్దతను ఏమంటాడంటే ఈ ఊరి పేరు అహ్మదాబాద్ అంటారు. అహ్మదాబాద్ అంటే గుజరాత్. సరేనండి చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఆయనకి దండం పెడతారు. ఈ నీళ్ళు తాగినటువంటి వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి. పర్లేదు బాబు, చూస్తే బాగా బ్రతికిన వాళ్ళలాగా ఉన్నావు, ఏమైంది భార్య బిడ్డలతో ఇక్కడ ఉన్నావు అని అడుగుతారు. నేను పలానా ప్రాంతం నుంచి వస్తున్నానండి, కొంచెం స్టోరీ జాగ్రత్తగా వినండి. పలానా ప్రాంతం నుంచి వస్తున్నాను. పలానా ప్రాంతం అంటే పలానా అంటాం కదా, రైట్ అలా అనమాట. పలానా ప్రాంతం నుంచి వస్తున్నాను, వజ్రాల వ్యాపారం చేశాను, నన్ను మోసం చేశారు వ్యాపారంలో, అందుకనే భార్య బిడ్డలతో వాళ్ళకి దూరంగా నేను ఇక్కడికి వచ్చాను అనేసరికి సరే మీ ముగ్గురు కూడా మా ఇంటికి రండి ఈరోజు అని చెప్పేసి ఆ పెద్ద మనసు చేసుకొని వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి వాళ్ళు పెద్ద బంగ్లా పక్కన అవుట్ హౌస్ ఉంటే అది ఇస్తే అవుట్ హౌస్లో, అంటే ఇంటి బయట ఉంటాయి కదా అవుట్ హౌస్లు అంటారు కదా, అక్కడ ఉంటారనమాట. మరుసటి రోజు ఉదయమే ఈ పెద్దతను ఎవరైతే వ్యాపారంలో నష్టపోయారో అతన్ని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్తాడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన తర్వాత అలా వెళ్ళిన తర్వాత చూస్తారు ఒక పెద్ద బట్టల మిల్ కనిపిస్తుంది, అంటే కాటన్ టెక్స్టైల్ మిల్. దాని మీద ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1861 1861 అని ఉంటుంది, అహ్మదాబాద్ అని ఉంటుందన్నమాట. అహ్మదాబాద్ కాటన్ టెక్స్టైల్ మిల్ 1861 ఆయన ఇంత పెద్ద మిల్లు 1861 అంటే ఆ సంవత్సరం కూడా 1861 అనమాట. సరే అని చెప్పేసి అందులో వర్క్ చేస్తాడు. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఈవినింగ్. వచ్చిన తర్వాత ఈలోపు వాళ్ళ మిసెస్ ఇంటి దగ్గర ఏం చేస్తుందంటే ఆమె వేరుశనక్కాయలు ఇతను వస్తున్నారని చెప్పేసి ఉడకబెడుతుంది. ఈ వేరుశనక్కాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతాడనమాట ఆ కాటన్ టెక్స్టైల్ మిల్ నుంచి వచ్చినటువంటి భర్త. పక్కనే ఒక పొలం ఉందండి, వెళ్ళి పనిచేశాను, ఇగో ఈ కానీ ఇచ్చారు. కానీ అంటే అప్పుడు చిన్న చిన్న కానీ దమ్మిడీలు ఉంటాయి కదా, అలా ఇచ్చారు. ఈ వేరుశనక్కాయలు కూడా ఇచ్చారు, అవి ఉడకబెడుతున్నాను అంటది. అనేసరికి అతని కళ్ళ వెంట నీళ్లు గిర్రని తిరుగుతాయి. మహారాణిలో బతికావు, నేనేంటి ఎలాంటి పని చేశాను అందరిని నమ్మి అని చెప్పేసి కళ్ళ వెంట నీళ్లు గిర్రమని తిరుగుతాయి. అప్పుడు ఈవిడేం చేస్తుందంటే అతని వైపు చూస్తుంది. మీరేంటండి సింహం లాంటి మనిషి కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకుంటారేంటి,
ఇక మీదట మీరు ఎవరైనా ఇచ్చినటువంటి కచడా పనులు చేసి గానీ, లేదా ఎవరైనా ఇచ్చినటువంటి కచడా సూచనలు పాటించడం వల్ల ఇప్పుడు మనం గుడ్డి చాకిరీ అంటే గాడి చాకిరీ చేయవలసొస్తుందండి. సో, ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని నమ్మకండి అని చెప్తారు. ఓకే గదా! రైట్. మన జీవితం బాగుండాలని ఓకేనా? దయతో మనం దీనంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను కోరుకుందాం. కడదాకా ఎటువంటి ఆటుపోట్లు లేకుండా మనం జీవిద్దాం అని చెప్పేసి ఆవిడ అతనితో చెప్తాది. సరే అలాగే చేద్దాం. ఇక మీదట ఈ కచరా పనులు చేస్తూ గాడిదలాగా జీవించడం నాకు ఇష్టం లేదు. నీకు అర్థమైంది కదా? రైట్. నువ్వు చెప్పినట్టే నేను వింటానని చెప్పేసి ఆ భర్త కళ్ళ వెంట వస్తున్న నీళ్లు తుడుచుకుంటారు. ఈ కన్వర్సేషన్ అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంది ఆ బాబు వింటాడు. ఇంతకీ ఆ బాబు పేరు ఏం పేరో మీకు తెలుసా? తెలీదా? తెలీదు. నాకు కూడా తెలియదు. ఇది ఏంటంటే కథ కాదు, ఇది ఒక జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కథ చెప్పారు, ఇందులో జియోగ్రఫీ ఒక్కటి కూడా కనబడలేదు కదా మేషారు అంటే, మొట్టమొదట ఈ నది పేరు ఏం పేరు అని అడుగుతారు, గుర్తుంది కదా? ఆ పెద్దతను ఏం చెప్తాడు ఆ నది పేరు? ఆ నది పేరు ఏం చెప్తారు? శబర్మతి అని చెప్తారు. ఆ ఊరి పేరు ఏం పేరు అని చెప్తారు? అహ్మదాబాద్ అని చెప్తాడు. చెప్పాను కదా? రైట్. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరుసటి రోజు అహ్మదాబాద్ కాటన్ టెక్స్టైల్ మిల్కి తీసుకెళ్తే ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఎంత ఉంది? 1861 అహ్మదాబాద్ అని ఉంటుంది. అంటే అహ్మదాబాదు ఎక్కడుంది మేషారు అనేసరికి గుజరాత్. ఏ రాత్ అది? గుజరాత్. తర్వాత మళ్ళీ అతని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య ధర్మపత్ని ఏం ఉడకబెడుతుంది? వేరుశనగ. అంటే మీకు గుజరాత్లోని ఎక్కువగా పండించే పంట ఏంటి? వేరుశనగ. ఆవిడ వేరుశనగకాయలు ఉడకబెడుతున్నప్పుడు అతని కళ్ళ వెంట నీళ్ళు ఎలా తిరిగాయి? గిర్రమని తిరిగాయి. కాబట్టి అది ఏ నేషనల్ పార్క్? అది గిర్ నేషనల్ పార్క్. ఆవిడ ఏముంటుంది? సింహం లాంటి మనిషి కళ్ళ వెంట గిర్రమని నీళ్ళు ఎందుకు తిప్పుకుంటున్నారని అడిగింది. అంటే ఈ నేషనల్ పార్క్లో ఏముంటాయి? సింహాలు ఉంటాయి. మీకు అర్థమైంది కదా? రైట్. కచరా పనులు అంటే కచ్ అనేది ఏంటంటే ఒక బయోస్పియర్ అనమాట. భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది అంటే కచ్, గుజరాత్లో ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ ఏది అంటే కచ్. ఇందులో ఏముంటాయి అనేసరికి గాడిదలు ఉంటాయి. గాడిదలు అర్థమైంది కదా? ఏ గాడిదలు అనేసరికి ఇండియన్ వైల్డ్ యాస్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో, లేదా ఏషియన్ వైల్డ్ యాస్ అని పిలుస్తాం అనమాట. ఏఎస్ఎస్ యాస్ అంటే గాడిద అనమాట. గాడిదలు ఉంటాయి. తర్వాత ఏమని అడుగుతుంది, ఏమని కోరుతుందంట శ్రీకృష్ణ పరమాత్మని? ఎటువంటి ఆటుపోట్లు లేకుండా కడదాకా అని అంటది. కడదాకా అంటే కడ అనేసరికి ఇక్కడ ఒక పోర్ట్ ఉంటుంది. ఏ పోర్ట్ అది? కాండ్లా పోర్ట్. ఆటుపోట్లు అనేసరికి ఇది టైడల్ పోర్ట్. టైడల్ పోర్ట్ అంటే పోటుపాట్లు కలిగినటువంటి వాడరే అనమాట. ఆటుపోట్లు లేదా పోటుపాట్లు అని పిలుస్తాం. అర్థమైంది కదా? రైట్. తర్వాత ఏంటి అనేసరికి దీనంగా మనం ప్రార్థన చేస్తే అతని నుంచి మనకి దయతో వస్తుందని చెప్తుంది కదా? రైట్. ఈ పోర్ట్ని ఏమని పిలుస్తారు అంటే దీన దయాల్. ఏ దయాల్ అది? దీన దయాల్ పోర్ట్ అని పిలుస్తారు. దయతో ఈ దీనులను కాపాడంటారు కదా? రైట్, దీన దయాల్. తర్వాత లాస్ట్ వన్ ఏంటి అనేసరికి ఆ శ్రీకృష్ణుని మొక్కుకుందాం అంటారు. అంటే శ్రీకృష్ణుడు ఎక్కడ? ద్వారక. సో ఇవి మీరు జస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకునే అంశాలు. ఈ అహ్మదాబాద్ నూలు మిల్లు 1861 ఎందులో ఉంటుంది అనేసరికి ఇది 8th క్లాస్ కంటెంట్. ఇది ఎన్సిఆర్టీ. వేరుశనగను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఇది 10th క్లాస్. గిర్ నేషనల్ పార్క్ ఏది మేషారు అనేసరికి 9th క్లాస్.
ఇది కచ్చల అనేసరికి ఏంటంటే ఇట్స్ జీకే ఇది వస్తుంది. తర్వాత కడదాకా కదా, రైట్. ఇదేంటంటే కాండ్ల. ఇది ప్రజెంట్ 10th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఇది కాండ్ల. పోటుపాట్లు అంటే ఎటువంటి ఆటుపోట్లు లేకుండా జీవితం సాగిపోవాలని చెప్తుంది కాబట్టి ఆటుపోట్లే పోటుపాట్లు అనమాట, రైట్. దీనంగా మనం ప్రార్థించే ఆ పరమాత్ముడు మనకి దయ కల్పిస్తాడని చెప్పి అంటుంది కదా, రైట్. దీనంగా ఉంటే ఆ పరమాత్ముడు మనకి దయతో కాపాడుతాడు కదా. అదే దీనా ప్లస్ దయాల్ ఏమైంది, దీన్ దయాల్. ఇది కూడా ఏది మేషర్ అంటే 10th క్లాస్కే వస్తుంది ఇవన్నీ. ఇది ఒక జస్ట్ స్టోరీ అనమాట. అంటే జియోగ్రఫీలో కూడా మనం చదువుకోవచ్చు, కంఠస్థనే కాకుండా చూసుకోవాలన్నమాట. ఇందుకే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మేషరు అనేసరికి ఏమన్నాడు, పలానా ప్రాంతం నుంచి అన్నాడు కదా. పలానా ప్రాంతం అంటే లా కొట్టేయండి, ఏంటది, పన్నా ప్రాంతం. ఏ వ్యాపారం చేసేవాడు అనేసరికి వజ్రాల వ్యాపారం చేసేవాడు. పన్నా ఎక్కడ ఉందనేసరికి మధ్యప్రదేశ్. అందుకే చెప్పాను మొదట్లోనే, చాలా దూరం నడుచుకుని వచ్చేస్తాడు. మధ్యప్రదేశ్ నుంచి పన్నా నుంచి గుజరాత్ వరకు వచ్చేస్తాడు. అర్థమైంది కదా, రైట్. శివకోటి జియోగ్రఫీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఏంటి అంటే కోర్సు చాలా వరకు నేను అందులో పెట్టడం జరిగింది. తొందరలోనే అది కంప్లీట్ అయిపోతుంది. అది ఇంకా 6 months నుంచి నేను వ్యాలిడిటీ 1 year వరకు ఇస్తాను, రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత ఏంటంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.